ప్రభువా నాతో చెప్పున్నాను, ఎక్కడికి వెళ్ళమంటావు అని అడిగాడట. మానవ జీవితంలో మనం కూడా చేయాల్సింది, ఒకవేళ నేను అంటున్నాను ఇలాగా, యెషయాతో మాట్లాడగానే యెషయా కూడా లోబడలేదు అనుకోండి, యెషయాతో మరి ఎక్కువగా మాట్లాడతాడా? మాట్లాడలేదు. మనతో ఒకసారి మాట్లాడగానే మనం లోబడి, చిత్తమునైనా నేను వెళ్తానయ్యా, నాతో చెప్పునైనా, ఎక్కడికి వెళ్ళమంటావు, ఏమి చేయమంటావు అని అడిగే స్వభావం మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటారు, నేను పంపుతాను, నేను వెళ్ళమని చెప్తున్నాను. వెళ్ళమన్న తర్వాత ఏం ప్రకటించమన్నాడు అని అంటే, ఇదిగో నా ప్రజలు నా మాట విననొల్లని ప్రజలైపోయారు, వారి చెవులు మందం ఎక్కినాయి, వారి హృదయము మందము చేత, వారి హృదయం అంట క్రొవ్వు చేత నింపబడిపోయిందట. మనం అంటా ఉంటాం కదా, ఇది కొవ్వొట్టేసిందని. అలాగా కొంతమంది గుండెకాయలు, కొవ్వొట్టేసిన గుండెకాయలు ఉంటాయి. కఠినంగా మాట్లాడుతున్నాను ఏమనుకోదు. కొంతమంది మనస్సు క్రొవ్వు చేత నింపబడిపోతాయి. ఎలాగంటే సాఫ్ట్ గా ఉంటది, కొవ్వొట్టేసిందంటే అది చేస్తున్నారు పాస్టర్ గారు అనుకుంటారు మనం. అందుకని నేను ఎక్కువ ఆ లాంగ్వేజ్ వాడను, నేర్చేసినాను. కొంతమంది హృదయాలంట క్రొవ్వు చేత నింపబడిపోయి, కొంతమంది మనస్సు క్రొవ్వు పట్టేసి ఉంది. దేవుడు అంటున్నాడు, వారు నా మాట వినరు, నేను చెబుతున్నాను కానీ పెడ చెవులు పెడుతున్నారు, వెళ్ళమని నీతో చెబుతున్నాను, నువ్వు వెళ్ళి ప్రకటించు. వారికి మరీ ఎక్కువగా ప్రకటిస్తే వారు వింటారా, నా తట్టు తిరుగుతారా, నేను వారికి దేవుడినై ఉంటాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, అప్పుడు యెషయా దగ్గరికి వచ్చి కారుతో తీసిన నిప్పులు పట్టుకుని వచ్చి యెషయా పెదవులకి తగిలింపగానే యెషయా పెదవులు పవిత్రంగా మారిపోయాడు. మన పెదవులు కూడా పవిత్రంగా మారిపోవాలి. పవిత్రమైన మాట రావాలి, పవిత్రమైన ఆలోచన కలగాలి, పవిత్రమైన హృదయ తలంపులు కలిగి మనం బ్రతకాలి. దేవుడు మాట్లాడుతున్నాడు, మనం ఖచ్చితంగా ఆయన మాటకు లోబడే వారమై ఉండాలి. అబ్రహాం లోబడ్డాడు కనుకే అబ్రహాంతో చెప్తున్నాడు, అబ్రహామా అబ్రహామా. యెషయాతో చెప్తున్నాడు, యెషయా యెషయా ఎవరిని పంపుతారు అని అనగానే, నేనున్నాను అయినా, నేను వెళ్తాను. నువ్వు కూడా చెప్పాలి, నేనున్నానయ్యా, నేను నువ్వే పని చెప్తావో ఆ పనికి నేనున్నా. అంతేగాని నాకు వద్దులే అయ్యారు, వేరే వద్ద చెప్పండి, అమ్మా ఈ పని చేయమ్మా అంటే, అయ్యా నేను చేయలేనండి, వేరే వాళ్ళతో చెప్పండి అనే స్వభావం ఉంటే ఖచ్చితంగా మనం అప్పుడు రాష్ట్రం తెచ్చుకోవాలి. ఈ రోజున దైవజనుడు చెప్పినా, లేకపోతే దేవుడే మనతో మాట్లాడినా, ఈ పని చెయ్యి అని అంటే, ఈ ప్రాంతానికి వెళ్ళాలంటే మనం వెళ్ళి నిలబడితే దేవుడే వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళమన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళాలి, చెప్పమన్న ప్రతి మాట చెప్పాలి. అయ్యా కొబ్బరికేసిందంటే కొట్టేస్తారు నాయన అని అన్నాడు యెషయా గారు. వారు మా పెదవులంట భయంకరమైన పెదవులు కలిగి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చూస్తున్నారో వారు కనులతో చూస్తున్నారు కానీ వారు గ్రహింపు లేదు, మనసుకి హృదయాంతరంగానికి ఆలోచన లేదని దేవుడు పలు విధాలుగా వారిని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. మనం కూడా వెళ్ళినప్పుడు ప్రభువా నేను అంతరంగా కార్యం జరుగుతుందా అనుకుంటూ వెళ్ళకూడదు. వెళ్ళి నిలబడు, దేవుడు పంపాడు, దేవుడు వాడుకుంటాడు అంతే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎందుకు పంపుతున్నాడంటే, అబ్రహాముని ఎందుకు పంపాడు? అబ్రహాం అబ్రహాం అని పిలిచి సేవ కోసమే కాదండి. దేవుడు పిలుపు సేవ కోసం మాత్రమే కాదు. కొన్ని సాదృశ్యాలు, సందర్భాలు ఉంటాయి. వెళ్ళమన్న దానికి వెళ్ళి లోబడితే అబ్రహాము కూడా దేవుడు పంపాడు. దేని కొరకనంటే, ఇదిగో నీవు మోరియా ప్రదేశానికి, పర్వతానికి వెళ్ళు అని చెప్పాడు. మోరియా ప్రదేశానికి లేదా మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఎన్ని రోజులు నడిచారనేది మనం ఆలోచన చేస్తే, 3వ వచనంలో చదువుతారా ఒక మాట చదవండి. ఆ తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారంలో ఇద్దరిని తన కుమారుడైన ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటును చూచి, దేవునికి స్తోత్రం. 2 రోజులు ప్రయాణం చేశాడట, 3 రోజులు ప్రయాణం చేశాడు. ఏమండి, మోరియా దేశానికి వెళ్ళమంటే అబ్రహాం అనొచ్చు, ప్రభా ఇక్కడే చాలా కొండలు ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చేస్తాం బలి అని అనుకోవచ్చు. కానీ అబ్రహాం అలాగా అన్నాడు. మనమైతే ప్రభా ఇక్కడ దగ్గరగా ఉండలేదు, ప్రభా ఇక్కడ చేసేస్తాంలే, ఇక్కడ ఇచ్చేస్తాంలే. ఏంటది? దేవుడు నీకు ఏదో అద్భుతం చేస్తాడు, బలానా దానిలో నేను మొక్కుకుంటాం. ఏమంటే దేవుడి మందిరంలో నేను ఏదైనా సమర్పణిస్తానని మొక్కుకుంటాం, ప్రార్థన చేస్తాం, మొక్కుబడి చేస్తాం. నీకు ఎక్కడ పడితే అక్కడ దాన్ని చెల్లించకూడదు.
ఏం చేయాలో తెలుసా? అలాగే చాలా మంది చేసిన వాళ్ళు చాలా మంది చూశారు. అలా చాలా మంది, ఉదాహరణకి ఒక ఆవిడకి అద్భుతం జరిగితే ఏమంటే ఇక్కడ దగ్గరగా ఉన్న కదా అని వెళ్ళిందంట. మరలా ఆ స్టోరీ కూడా నా చెవిని పడ్డది. మొక్కుబడి ఎంతకాలమో తెలియదు, మొత్తాన్ని తీసుకెళ్ళి దగ్గరగా ఉంది కదా ఇక ఇక్కడ ఇచ్చేసానండి. అయ్యో సారీ అండి అని చెప్తాను. కాబట్టి మొక్కుబడి చేసుకున్నది ఎక్కడ? దేవుడు అద్భుతం చేసింది ఎక్కడ? దేవుడిని ఆ స్థితిలో నుండి వేరుపరిచింది ఎక్కడ? ఖచ్చితంగా నీకు ఒక ఆలోచన ఉండాలి. దగ్గరగా ఉంది కదా అనేది కాదు మనం చూడాల్సింది. అబ్రహాము మోరియా పర్వతానికి వస్తే తప్ప అతని సమర్పణ అతనికి అర్థము కానీ ఇంటి పక్కనేనయ్యా అందుకనే వెళ్ళిపోతున్నానయ్యా అది కాదు అసలు. దైవజనుడు జెఫన్యా గారి ద్వారా మేము విన్న వర్తమానం సందేశము ఒక మాట చెప్పమంటారా? దగ్గరగా ఉన్న మందిరానికి కాదు, నిజమైన బోధ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళమంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సత్యం చెప్పాలి, వాక్యం ఉన్నట్లుగా చెప్పాలి. వాక్యములో సారం మనకు అర్థం కావాలి. భక్తిహీనులు పవిత్రులుగా మార్చబడి అక్కడికి మాత్రమే వెళ్ళాలి. కొంతమంది ఎన్ని సంవత్సరాలు మారుగా మారు. అయితే అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నమాట, అమ్మా దయచేసి నువ్వు మారు మనసు పొందితే చాలా మందికి మాదిరికరంగా మార్చబడతాం. అబ్రహాము దగ్గరగా ఉందని చూసుకోలేదు, ఉపదేశ సారముగా నిలుచుకోవడానికి ఇష్టపడ్డాడు. అక్కడికి వెళ్ళాలని ప్రభు చూపించాడు కనుక అక్కడికే ప్రయాణం అయిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని సందర్భాల్లో దేవుడి దర్శనం కలుగుతుంది, కొంత మన ప్రేరేపణ కూడా కలుగుతూ ఉంటుంది. కొంత మన ప్రేరేపణ కూడా కలుగుతాం. దగ్గరగా ఉంది కదా అని మనసు ప్రేరేపిస్తూ ఉంటారు. అదే ఆలోచన, ఆ కాలే దేవుడు ఇచ్చాడు అనుకుంటాం మనం. అది కూడా కావచ్చు కాదు. దేవుడు మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడిన సందర్భంలో ఖచ్చితంగా మాట రిసీవ్ చేసుకోవాలి. ఒక ఆయన సాదృశ్యం అడిగాడు, ప్రభా నువ్వు నాతో మాట్లాడుతున్నావు, సాదృశ్యం ఏంటి ప్రభా అని అడిగితే ఒకసారి ప్రార్థన చేయగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నేను ఒక గొంగలి లాంటి దుప్పటి వేస్తున్నాను ఇక్కడ, ఇదిగో సమస్తం మంచు పడాలి, నా దుప్పటి మీద మాత్రం మంచు పడనే పడకూడదని ప్రార్థన చేశాడు. దేవుడు కళని సాదృశ్యంగా నెరవేర్చడానికి అంత చుట్టుపక్కలంతా మంచు పడ్డది, కానీ ఆయన దుప్పటి మీద మాత్రం మంచు పడ. మరలా అదే మాటని రెండోసారి అడుగుతాడు, అయ్యా ఇప్పుడు ఎలా కాదు కానీ నా దుప్పటి మంది మాత్రమే మంచు పడాలి, చుట్టూ మంచు పడకూడదు అని ప్రార్థన చేశాడు. వెంటనే తెల్లవారినప్పటికీ ఆయన దుప్పటి మీద మాత్రమే మంచు ఉందట, చుట్టుపక్కలంతా కూడా మంచి లేదు. దేవుడు సాదృశ్యాలు కూడా ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఇక్కడ అబ్రహాముని దేవుడు మోరియా ప్రదేశానికి పర్వతానికి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఆయనకు ఒక పరీక్ష సమయం అదే. ఆయన పరీక్ష పెట్టడానికి ఆయన 3 దినాల ప్రయాణాన్ని ఆయన ఏర్పాటు చేశాడు అబ్రహాము వరకు. ఒకవేళ దగ్గరగా ఉన్న కొండ దగ్గరికి వెళ్ళిపోయి బలి ఇవ్వమన్నాడు అనుకోండి, వెంటనే అలా ఆడుకున్న పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోయి బలిచ్చేదుడు. కానీ అది కాదు. వెళుతున్నప్పుడు ఎవరిని తీసుకెళ్తున్నప్పుడే శారమ్మ ప్రశ్న వస్తుంది. శారమ్మ అడుగుతుంది, ఎక్కడ తీసుకెళ్తున్నా పిల్లల్ని అని అడగగానే ఒక్కసారిగా హృదయము బలహీనమైపోయి ఆగిపోతాడా లేకపోతే సాగిపోతాడని దేవుడు చూశాడు. అబ్రహాము శారమ్మ భ్రమ పెట్టినప్పుడు లేకపోతే శారమ్మ అడిగి ఆ కన్నా ఉదయం కనుక అడుగుతుంది ఖచ్చితంగా, ఎక్కడ తీసుకెళ్తున్నావయ్యా అని అనగానే, అమ్మా ఇదిగో నేను ఒక ప్రాంతానికి వస్తున్నాను, అక్కడ కుమారుడు బలిచ్చేమన్నాడు, దేవుడు బలిచ్చేయడానికి వెళ్తున్నానని అడిగితే ఖచ్చితంగా శారమ్మ పంపేది మాత్రం కనుక ఏ మాట శారమ్మతో చెప్పలేదట. స్తోత్రం అని చెప్తారు బిడ్డగా. హల్లెలూయా. అక్కడే మనం నేర్చుకోవచ్చు. రెండో మాట ఏంటంటే ఆయన నడుస్తూ 3 దినాల ప్రయాణం అంత దూరం ఎందుకు పెట్టాడు అని అంటే, ఒకవేళ కన్న ప్రేమ చేత ఒక దిన ప్రయాణం నడిచినప్పటికీ ఆయన ఆటలు పాటలు ఎవరి చిన్నపిల్లలు ఆయన గుడ్డుల మీద ఆడుకున్న సందర్భాలు సాదృశ్యాలు ఇంచుమించుగా 3 సంవత్సరాలకు పుట్టిన కన్న కుమారుని చూసుకుని దుఃఖపడుస్తూ ఏడుస్తూ ఆ యొక్క మనసు కృంగిపోయి ఒకవేళ వెనక్కి తిరిగి వచ్చేస్తాడేమో, ఒక రోజుకి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడేమో. రెండవ రోజు నడిచిన తర్వాత ఆ మనస్తత్వంలో ప్రేరేపితమై ఎందుకు నడుస్తున్నారా, ఇదిగో నా కొడుకు లేకలాగా పుట్టాడు, ఈయన ఎందుకు ఇచ్చేయాలి అని వెళుతున్నా ఆయన రెండవ రోజు కానీ తిరిగి వస్తాడేమో
అని అబ్రహాముని 2 రోజులు, 3వ రోజు కూడా పరీక్షించాడు. 3వ దినం అంతా ప్రయాణం చేస్తూ ఏమంటే పొలం నెత్తి మీద పెట్టుకుని తన బిడ్డకి ఎత్తి ఆయన గాడిదని కట్టుకుని ఆ గాడిద మీద బిడ్డని ఆయన కలిసి వెళుతున్నప్పుడైనా మనసులో ఏమనిపిస్తుందో తెలుసా? నా కొడుకుని బలి మళ్ళా ప్రభా, ఎందుకు ప్రభా ఎలాంటి పరీక్ష నాకు ఎందుకు పెట్టావు? 3 దినాలు ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి నేను అక్కడ బలి ఇవ్వడం ఏంటి? అయ్యా నేను ఇవ్వలేను అయ్యా, వెనక్కి తిరిగి వచ్చేస్తాడేమోనని 3 దినాలు దేవుడు పరిశోధించాడు అబ్రహాము. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 3 దినాలు పరిశోధించినా గానీ ఏమంటే ఆటలు పాటలు వాటి యొక్క ఇస్సాకు అనగానే నవ్వు కదా, ఆయన పుట్టిన తర్వాత నవ్వు కలిగింది కదా, ఆ నవ్వు, ఆ సంతోషము, ఆ సమాధానము ఇవన్నీ గుర్తు పెట్టుకుని మళ్ళా వెనక్కి తిరిగి వస్తాడేమో, నన్ను ప్రేమిస్తాడా లేకపోతే కొడుకుని ఎక్కువ ప్రేమిస్తాడని 3 దినాలు దేవుడు పరిశోధించాడు. కానీ దేవుణ్ణి ప్రేమించే విషయం అబ్రహాము రాజీ పడలేదండి. చెప్పండి, స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. అన్న బిడ్డలు ఎక్కువైపోతారు మనకి, ఏమంటే కట్టుకున్న భార్య ఎక్కువైపోతే, పెళ్ళైతే ప్రార్థనకు మానేసి చాలా మంది పెద్ద మనుషులు నేను చూశాను. వాళ్ళు నిజంగా చిన్న మనుషులు కాదు, చాలా పెద్ద మనుషులే. పెళ్ళి అయితే మందిరానికి మారేస్తారు. ఎలా మాయరోగం వచ్చిందంటే ఏమి లేదు, పెళ్ళం వచ్చిందంటే. పిల్లలు పుడితే మందిరానికి మానేసి చాలా మంది భక్తిహీనులు నేను చూశాను. ఒక ఆవిడ అంటుందంట, పాస్టర్ గారు ఏమ్మా మందిరానికి ఎందుకు రావట్లేదమ్మా అని అడిగితే ఆవిడ అంటుందంట, పాస్టర్ గారు నాకు కొడుకు పుట్టాడు కదా, నాకు పుట్టాడు కదా. ఏంటమ్మా చెప్పమ్మా అని అడిగాను. వెంటనే అంటుందంట, నా కొడుకండి ఇదిగో ఆడు ఆటలు పాటలు ఆడు సింగులు డ్యాన్సులు అవన్నీ చూస్తూ సంతోషించిపోయి ఇంటి దగ్గరే ఉంటున్నాను. ఒకవేళ ఆడిని ఎత్తుకుని ఇంటి దాకా చర్చి దాకా రావడానికి వస్తా ఉంటే నా పొట్టావిడ ఇచ్చుకుంటాడు, నా కొడుకుని ఆవిడ ఇచ్చుకుంటాడు అని అడుగుతున్నాను. నేను పొట్ట ఇచ్చుకోనా లేకపోతే నా కొడుకునే ఎత్తుకోనా? ఏం చేయమంటారు మాస్టర్ గారు? నా పొట్ట దేవుడు ఏమని ఇచ్చుకుంటాడండి అని అడిగిందంట. కొంతమంది చూడండి, పిల్లలు పుడితే అసలు మందిరాన్ని మానేసేవాడు ఉన్నారు. అద్భుతం జరిగిన తర్వాత మందిరాన్ని విడిచిపెట్టేవాడు చాలా మంది ఉన్నారు. జరగకముందేమో దేవా ఈ శోధనను తప్పిస్తే చాలైనా, వెళ్ళిన తర్వాత సాక్ష్యం చెప్తానయ్యా, వెళ్ళిన తర్వాత నా కొరకు దేవుడు ఎంత ఘనమైన కార్యాలు చేశాడని నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా అంటావు. వచ్చిన తర్వాత మొత్తానికి దేవుని మందిరాన్ని అనుకుంటేస్తాం. అబ్రహాం విశ్వాసం మన విశ్వాసం పెట్టదండి. మరలా మనం ప్రార్థన చేస్తుంట, అబ్రహాముకి 100 సంవత్సరాలు ఇచ్చాము కదా నాయన పిల్లలు నాకు కూడా. అబ్రహాముకు నా విశ్వాసం మనకుండా ఉండాలమ్మా. అబ్రహాముని దేవుడు 3 దినాలు పరిశోధించాడు. ఇచ్చిన తర్వాతే, ఇవ్వక ముందు కాదు, ఇచ్చిన తర్వాత పరిశోధించాడు. ఇచ్చిన తర్వాత కూడా వెలుతీయ లేదంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చిన కుమారుని కన్నా నా దేవుడు నాకు ఎక్కువ. అసలు నాకు ఈ కుమారుడు కలగడానికి చెప్పండి ఎవరో పిల్లలు లేనప్పుడు నా దేవుడు నాకు జ్ఞాపకం చేసుకున్నాడు. వాక్యంలో రాయబడి కదా, కుమారుడు యెహోవాను గురించి స్వాస్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. దేవుడు ఇవ్వాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి అనుగ్రహించుచున్నాడు. దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. ఎప్పుడు ఇస్తాడు? అబ్రహాం అంతటి విశ్వాసం మనం దేవుని మీద ప్రేమ కలిగి ఉంటాయి. అబ్రహాము దేవుడు ఎంత ప్రేమించాడంటే 3 దినాల ప్రయాణం అంత దూరం వెళ్తున్నప్పుడైనా ఒక్కసారి కాకపోతే ఒకసారైనా మనసు అనిపించదండి? అనిపిస్తుందా? అనిపించదా? అనిపిస్తుందా? ఖచ్చితంగా అనిపిస్తుంది. అనిపించిన మనస్సు లాగేస్తుంది. కొడుకు మీద ప్రేమ చేత అని వెనక్కి తిరిగి వస్తాడా, లేకపోతే నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడా అని దేవుడు పరిశోధించాడు. మధ్య కట్టెలు నెత్తి మీద పెట్టి కొడుకు నడిపిస్తూ, అబ్రహాము మాట్లాడుతూ నడిపిస్తూ, వెనకాల కొంతమంది దాసీల్ని కొంతమంది వెంటబెట్టుకుని ఆయన 3 దినాలతో ప్రయాణం చేసిన తర్వాత దూరం నుండి కొండ దగ్గరకు వచ్చేస్తున్నామనే విషయాన్ని తెలుసుకుని వారందరినీ వెనకాల ఉన్న పరివారందరినీ ఇక్కడ ఆగిపోమని చెప్పి కొడుకు మీదే ఆ పొలం మోపుని పెట్టి ఆయనే నడుస్తూ వెళుతూ పెద్ద కొండ, ఆ కొండ మీద అసలు చిన్నపిల్లోడిని కదా, చిన్నపిల్లోడి మీద పెట్టడం ఏంటని మనం అనుకుంటాం. కానీ చిన్నప్పుడే బాధ్యత ఏంటో నేర్పించిన గొప్ప అద్భుతమైన ఉన్నతమైన కృప కలిగిన వ్యక్తి దైవజనుడు అబ్రహామే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న బిడ్డలకి కూడా బాధ్యతలు తెలియాలి అని చెప్పడానికి కట్టేసి అంట ఏమంటే అక్కడ పైకి తీసుకెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కట్టేసి
పారిపోతాడా లేకపోతే ఉంటాడా? ఇసాకు ఉంటాడు, కట్టవలసిన పని ఏముంది, అయినా కానీ కట్టేశాడట. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఎంత విశ్వాసం చూడండి. కట్టేయడం అంటే నిజంగా భక్తిలో కట్టేయాలి. మనం ప్రార్థనలో కట్టాలి. కాళ్ళు చేతులు ప్రార్థన చేయని చెప్పాలి వాళ్ళకి. ప్రార్థన చేయను అది చేయలేదు. ప్రార్థన చేయ, మా డాడీ కాదు, మా మమ్మీ కాదు, మీ మమ్మీయే, మీ డాడీయే, మా మమ్మీయే కదా, అంత గారాపంగా అడిగితే ఇంకేం చేస్తాం అని నిద్రవంతాలు శుభ్రంగా ఫోన్ చూసుకుంటా, టీవీ చూసుకుంటాం. ఆ విషయంలో, భక్తి విషయంలో మనం ప్రేమగా చెప్పకూడదు, ఖండితంగానే చెప్పాలి. నువ్వు ప్రార్థన చేయాలి, చిన్నప్పుడు భక్తులు పెరగాలి, పరిశుద్ధతలో పెరగాలి అని ఖండితంగా చెప్పడం నేర్చుకుంటే వాళ్ళకి కొంచెం లోపల మనసు అనిపిస్తుంది, మా అమ్మ నలిపేస్తుంది, మా నాన్న నలిపేస్తున్నాడు, భక్తి అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అని అనిపిస్తుంది. కానీ ఒక రోజుకి సాకు అని మనము నూరంతలుగా ఆశీర్వాదం పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్నప్పటి నుండి నేర్చుకున్న భక్తేమో, చిన్నప్పటి నుండి వంట పట్టిన ప్రార్థనేమో, చిన్నప్పటి నుండి ఎవరి భక్తి నీతిమంతుల దగ్గర పెరిగిన పెంపకమేమో, అతడు విత్తనం వేస్తున్నట్ట నూరంతులు ఫలం వచ్చేసిందట. అతడు వ్యాపారం చేస్తే నూరంతులు, వ్యవసాయం చేస్తే నూరంతులు. ఎవరి పూడిపోయిన బావులు తవ్వితే అవి మరలా జీవజలపు వచ్చినాయి. ఎలా వస్తాయి దేవుడి కార్యాలు, అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయి? భక్తిలో పెంచాలి కదా ఎక్కడ. అంతేగాని మనం ఏమో సీరియల్ ఎత్తుకుని వస్తాం, చాలా బాగుంటుంది. నువ్వు సీరియల్ వస్తావు, ఆవిడ సీరియల్ వస్తావు, అక్కడ దాగిపోతే మ్యాటర్, అక్కడ నుండి ఎక్కడ వెళ్ళిపోతుందో తెలిసి నువ్వు ఇంటికాడే ఉంటావు, ఆవిడ మాత్రం రికార్డ్ డ్యాన్స్ కనుక వెళ్ళిపోతావు. ఇంటికాడ చూస్తే తప్పులేదు కానీ ఇందులోకి వెళ్తే తప్పేముంది అని అక్కడ దాకా వెళ్ళిపోతా. అక్కడ దాకా ఆగితే పర్వాలేదు, అసలు మీకు చెప్పబెట్టకుండానే వయసు వచ్చిన తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చాను. దయచేసి పిల్లల్ని చాలా బాధ్యతగా పెంచాలి. కాళ్ళు చేతులు కట్టేసాడంట అబ్రహము, దాని మీద బలిపీఠం మీద పెట్టాడంట. వాక్యం తర్వాత చదువుకోండి. అక్కడ పెట్టిన తర్వాత కత్తి ఎత్తబోతున్నాడంట. ఏమంటే అప్పటి వరకు కాళ్ళు చేతులు కట్టేసిన, పొలాలు పేర్చినప్పుడైనా, కొడుకు అడుగుతున్నప్పుడైనా కొడుకు అడుగుతున్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, సమస్తము బలిపీఠం ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నిప్పేది నాన్న అని అనగానే వెంటనే అబ్రహం అంటున్నాడు, యెహోవా నీరే, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి అతను బలపరుస్తూ, హృదయం అతను బలపరచబడుతూ అన్ని దేవుడు చూసుకుంటాడయ్యా అని ఆయన్ని చాలా జాగ్రత్తగా ఉన్నతమైన కృపచేత నింపుతూ ఆయన బలపరుస్తూ ఆయన అక్కడ దాకా తెచ్చిన తర్వాత బలిపీఠం మీద పెట్టిన తర్వాత కత్తి ఎత్తునప్పటికీ దేవుని స్వరం వినబడుతుందంట. అబ్రహమా అబ్రహమా ఆమె చదవమ్మా, మాట చదువు. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహమా అబ్రహమా అని పిలిచాను. అందుకు అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన ఈ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమి చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఈటకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడని ఇందువలన నాకు తెలియచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కత్తి ఎత్తిన తర్వాత అబ్రహమా అబ్రహమా ఆగు, నీ కుమారుణ్ణి ఇవ్వవలసిన పని ఏమి? అక్కడ వరకు తీసుకురావడం ఎందుకండి? అక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చాడు అబ్రహంని? కారణం ఏంటో తెలుసా? అక్కడ దాకా వచ్చిన తర్వాత ఒకవేళ 3 దినాల ప్రయాణంలో వెనక రావచ్చు, రాలేదు. మరలా పొగలు పెంచినప్పుడైనా నా కొడుకునే బలి ద్వారా అనే మాట మనస్సులో తొలిచి మరలా వెనకన్నా రావచ్చు, అక్కడ కూడా వెనక రాలేదు. మరలా అక్కడ కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠం మీద, ఇలాంటి బలిపీఠం మీద పెట్టేసిన తర్వాత కూడా అప్పుడైనా అనిపించవచ్చు, అమ్మో దేవుడు తీసేసుకుంటాడా లేక ఇచ్చిన కుమారుడి అని అనిపించి అక్కడ నుండి ఆయన కాళ్ళు చేతులు వదిలించేసి ఆయన తీసుకురావచ్చు. అక్కడ వరకు ఛాన్స్ ఇచ్చి కత్తు కూడా ఎత్తినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహమా అబ్రహం ఆగు, నీ కుమారుడిని ఇవ్వాల్సిన పని ఏమి లేదు, ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావు అన్న సంగతి నాకు అర్థం. దేనిని బట్టి?
ఈ పనులన్నీ చేసిన తర్వాత 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఏమంటే పొలంలో అతని మీదే పెట్టి మోయించిన తర్వాత ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వచ్చిన తర్వాత అతన్ని కత్తులన్నీ పేర్చిన తర్వాత బలిపీఠం మీద పెట్టిన తర్వాత అతన్ని ఎత్తి కత్తి అతన్ని వేయబోచున్నప్పుడు కత్తి అతని మీద పెట్టబోచున్నప్పుడు అప్పుడు మాట్లాడుతాను, ఇందును బట్టి నీవు నాకు భయపడుచున్నావు అన్నప్పుడు. మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారం అయితే ప్రతి విషయంలో కూడా ఏమంటే మనసంతా లోక సంబంధమైన పిల్లల మీదకో ఆస్తుల మీదకో లోక సంబంధమైన గృహాల మీదకో లాగేస్తున్నప్పుడు మనసు మనం చెప్పాలి, నేను బ్రతికేది ప్రభు కొరకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం దేవుని కొరకు బ్రతుకుతున్నాం అంటే, అయ్యా నీ చిత్తము నాయనా, నేను నీ మాట వింటాను ప్రభువా అని ముందుకు రాగలగాలి. అలా వచ్చాడు సమూయేలు గ్రంథంలో. సమూయేలు అనే ఒక దైవజనుడు, ఒక చిన్న కుమారుడు కూడా అలా వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూడగలుగుతాం. చూస్తారా? ఒక మాటని చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. ఒక మాట, యెహోవా సమూయేలును పిలిచెను, అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి ఏలీ దగ్గరికి పోయి, నీవు నన్ను పిలిచితివి కదా, నేను వచ్చినానా నేను, అతడు నేను పిలవలేదు, పోయి పండుకోనని చెప్పగా అతడు పోయి పండుకోలేను. ఇక్కడ కూడా సమూయేలు అనే ఒక దైవజనుడు, ఆయన కూడా చిన్నపిల్లడే. ఆయన మందిరములో పాలు విడిచే సమయాన్ని వదిలిపెట్టి వచ్చింది. అన్న అనే ఒక మంచి ప్రవక్తని, లేకపోతే మంచి ఏమిటి భక్తివంతురాలు, నీతివంతురాలు, ఆమెను విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత మరలా ఎప్పటికీ ఏటా వస్త్రాన్ని పుట్టించుకుని వెళ్ళి ఇవ్వడం తప్పితే కొడుకుని ఇంటికి తీసుకుని వచ్చి పెట్టడం ఏమీ లేదు. దేవునికి సమర్పించింది, దేవునికి ఇచ్చేసింది కనుక ఇచ్చిన కుమారుని ఎప్పుడు పట్టించుకోలే. దేవుడు మందిరంలోనే ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు, బలిపీఠం దగ్గర పరిచర్య చేస్తా ఉన్నాడు, ధూపవేదిక దగ్గర ఆ యొక్క దీపవృక్షము దగ్గర ఏది ఆరిపోకుండా, ధూపవేదిక దగ్గర మంట ఆరిపోకుండా ప్రతి నిత్యము వెలుగుచుండేలాగా చూసుకున్నాడు. నూనె తగ్గకుండా చూసుకున్నాడు. ఏమంటే బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ కొత్త నిబంధనలు ప్రార్థన, పాత నిబంధనలు అయితే బలిపీఠం అనగా నిజంగా బలిపీఠం ఉండేది. నిప్పుల దగ్గర పరిచర్య చేయాలి. ఏమంటే బలి అర్పించిన బలి పశువు ఈ మాంసాన్నంతటినీ దేవునికి ఆగ్రహంగా లేకపోతే దేవునికి హోమముగా అర్పించేసేవారు. మిగిలిన దానిని తీసుకెళ్లి బయట పాలెము వెలుపట అనగా దేవుని మందిరం ఆవరణం వెలుపట పారేయాలి. ఇదంతా ప్రాసెస్ మొత్తం జరగాలి. దానిలో ఉన్న పేడ, దానిలో ఉన్న అశుద్ధమైన దాన్ని తీసుకెళ్లి బయట పారేయాలి చిన్న చేతులతో. ఏమండి అప్పుడే లేస్తూ వయసులో ఆయన పట్టుకెళ్ళి పారేసి వచ్చి అవన్నీ శుభ్రపరిచి అక్కడ ఉన్న కొంకెకరతో ఆ యొక్క బలిపీఠం మీద దహన బలిని బాగా అంటే దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమముగా తయారు చేయడానికి అతడు ఎంత ప్రయాసపడి ఉంటాడండి. నిజంగా జరిగింది. అదేదో నార్మల్ ప్రాసెస్ మాత్రం కాదు. ఈ రోజుల్లో మనం బలిపీఠం అంటే సమర్పణ అని మనం చెప్పొచ్చు, కానీ ఆ రోజుల్లో బలిపీఠం నిజంగా బలిపీఠమే. దీపవృక్షం దగ్గరికి వెళ్ళి అక్కడ 7 ఒత్తులు ఉంటాయి. 7 ఒత్తులు. ఆ 7టిని శుభ్రం చేయాలి. 7టిలో నూనె పోయాలి. 7టికి ఒక కాంగడం ఉంటది. దానిలో నిత్యము నూనె సమృద్ధికరంగా ఉండేటట్లు చూడాలి. ధూపవేదిక మరొకటి ఉంటది. ధూపవేదిక దగ్గర నిత్యము దేవునికి ఆ యొక్క అగ్ని మండుచుండాలి. ఎప్పుడు ఆరిపోకూడదు. అక్కడ కూడా నిప్పులు పోస్తానే ఉండాలి. మరొక ప్రాసెస్ ఉంటది. అదే అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలంలో అతి పరిశుద్ధ స్థలం అని దేవుడు మందసాన్ని పెట్టాడు. ఆ మందసం పైకి దేవుని ఆత్మ నీకు వస్తూ ఉంటుంది. ఇదంతా ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎప్పుడైనా ఇందుకు మా ఇంటికి వెళ్ళిపోతే బాగున్నాను అనిపించిందని ఎక్కడన్నా రాయబడ్డదా? ఎప్పుడూ లేదండి. సమూయేలు ఎంత కనిపెట్టుకున్నాడంటే ఆ దినాల్లో దేవుని ఆత్మ కేవలము దైవజనుడితో కూడా మాట్లాడని రోజులో దేవుడు నాతో మాట్లాడాలని దేవుని మధ్యలో ఎదురు చూశాడట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజుల్లో దేవుని మాట వినబడని రోజులు ఉన్నాయి. చదువుతారా? ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథంలోనే దేవుడు మాట్లాడడం ఆపు చేశాడట. అలాంటి రోజుల్లో మరలా దేవుడు ప్రత్యక్షమై దర్శనం ఇవ్వడం దేవుని వాక్యాన్ని చదువుతాం. 3వ అధ్యాయం 21 వచనాన్ని చదివితే సమూయేలు మొదటి గ్రంథంలో
మరియు శిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. శిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమనుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. చాలండి. మరియు శిలోహులో దేవుడు అయిన యెహోవా మరలా దర్శనమిస్తున్నాడంట. అప్పటి వరకు దర్శనం లేదు. ఏలీ సేవ చేస్తున్నాడు, తర్వాత తన కుమారులకు అప్పగించాడు, కానీ దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనము వాళ్ళ కుమారులకి లేదు. ఏలీ కన్నులు వృద్ధాప్యానికి వచ్చి మూతపడిపోతున్నాయి. అలాంటి రోజుల్లో అదే ప్లేస్ లో ఉన్న సమూయేలు అనే ఒక దైవజనుడు కనిపెట్టుకున్నాడట, ప్రభువా ఈ దర్శనం నాకు కావాలి, ఈ దర్శనం నాకు కావాలయ్యా, నాతో మాట్లాడయ్యా అని కనిపెట్టుకుంటూ ఉండగా దేవుడు ఆ రాత్రి పండుకుని ఉన్న అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతాడు. సమూయేలు సమూయేలు. ఆయన అనుకున్నాడు సేవకుడు పిలుస్తున్నాడేమోనని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళయ్యా నన్ను కనిపించావా అన్నాడు. లేదయ్యా ఎన్ని పిలవలేదే, వెళ్ళి పడుకోవచ్చు కదా అన్నాడు. కానీ మళ్ళా వచ్చాడు. మళ్ళా సమూయేలు సమూయేలు అనే మాట. మళ్ళా వెళ్ళాడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు నన్ను కనిపించారా? లేదయ్యా నేనేం పిలవలేదు. అయితే ఈసారి చెప్తున్నాడు సేవకుడు, అయ్యా ఈసారి కనుక పిలుపు అనేది వస్తే ఖచ్చితంగా నీకు నీ దాసున్నాయి నేను ఆలకిస్తున్నాను చెప్పుమని అడుగు. దేవుడు ఏమైతే మాట్లాడుతున్న సమస్తం నాతో చెప్పు నాయనా అని అనగానే వెంటనే ఆయన వెళ్ళి మూడోసారి పండుకొనగానే మూడవ మారు దేవుని స్వరం అలాగే మాట్లాడుతుంది. సమూయేలు సమూయేలు అని పిలుస్తా ఉంది. వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నీ దాసున్నాయి నేను ఆలకిస్తున్నాను చెప్పమనగానే జరగబోయే సంగతులన్నింటినీ సమూయేలుకి దేవుడు దర్శనం ఇచ్చేసాడు రాత్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎవరికి దర్శనం ఇస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే మాట వినే వాళ్ళకి మాత్రం దర్శనం ఇస్తాడు. ఎవరికే దర్శనాలు ఏమి రావట్లేదండి, రావు, మాట్లాడట్లేదు. దేవుని దర్శనం అప్పటికి రాదు. నేను ఒక సందర్భంలో చెప్పాను కదా, ఒక ఆవిడ అన్నదంట, పాస్టర్ గారు నాకు ఎందుకనండి దేవుడు మాట్లాడలేదండి అన్నదంట. ఎందుకమ్మా అని అంటే, ఏమున్నాయ్యారు నాకు తెలియట్లేదండి, నాతో దేవుడు మాట్లాడలేదు, దాని కొరకు మీరు ప్రార్థన చేయాలి అయ్యారు అనేసి అడిగిందంట. అలాగమ్మా సరే ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసు, నేను చేస్తాను నీవు కూడా ప్రార్థన చేసు అని చెప్తే సరేనయ్యారు అని వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎత్తడి సొమ్ము ఒకటి కనిపిస్తుందంట దర్శనం. ఏ సొమ్ము? ఎత్తడి సొమ్ము ఒకటి కనిపిస్తుందంట. సొమ్ము కనిపిస్తూ ఉంటే ఏంటి ప్రభు ఏం చూపిస్తున్నావు, ఎక్కడ సొమ్ము చూపిస్తున్నావు ఏంటి అని ఆయన తులిపడి లేచి పలానా ఆవిడ కోసం ప్రార్థన చేశాడు కదా, ఆవిడ దర్శనం ఇది అని గుర్తుపెట్టుకుని వెంటనే తెల్లవారిన తర్వాత పలానా ఆవిడ పిలవందంటే ఆవిడని పిలిపించారంట దైవజనులు. పిలిపావుగానే ఆవిడ కూర్చుంది దేవుని మందిరంలో. కూర్చోగానే ఆవిడతో మాట్లాడుతామా ఏంటయ్యారు ఏమన్నా దేవుడు నాతో ఏమన్నా నా కోసం మీతో ఏమన్నా మాట్లాడా అని అడిగినాడు. వెంటనే ఆయన అన్నాడంట, అమ్మా మీరు ఏమనుకోనంటే ఒక మాట అడుగుతా, ఏమనుకోనంటే ఏమనుకోని అయ్యారు దేవుడు ఎందుకు మాట్లాడటం మానేశాడు నాతో చెప్పండి అయ్యారు. నిజంగా ఆ మనసు కూడా మంచిది చాలా. ఏమంటే ఆ మనసు ఉండకుండా మాట్లాడితే మాట్లాడాడు లేకపోతే లేదు అన్నట్టు మనసే. కానీ ఆవిడ మనసు ఎంత గొప్పతో చూడండి. ఆవిడ అయ్యారు ఎందుకు మాట్లాడలేదండి దేవుడు, ఏమన్నా పొరపాటు చేశానా చెప్పండి అయ్యారు అని అంటే, అమ్మా నువ్వేమనుకోద్దు కానీ ఇత్తన సొమ్ము ఒకటి నాకు దర్శనంలో కనిపిస్తుంది అమ్మా అని అన్నాడు. వెంటనే ఆయన ఆవిడ పక్కవాళ్ళలాగా ఆ పాదాల ముందు పడిపోయి పాస్టర్ గారు కాళ్ళు పెట్టుకుని ఏడుస్తుందంట. అయ్యారు ఏం చేసినాన్ని క్షమించండి అయ్యారు, ఆ పాపి నేనయ్యా, ఆ పాపి నేనయ్యా. ఏంటమ్మా ఇత్తడి సొమ్ము ఏంటి, దర్శనం ఏంటి, అసలు పాపి నువ్వే ఆడమడం ఏంటి, లేదమ్మా అని ఆవిడని కాస్త సముదాయించి లేచి కూర్చోబెట్టిన తర్వాత ఆవిడ చెప్తుందంట, నిజమేనయ్యారు మీకు తెలుసు కదా నేనేమో ఎప్పటి సంఘంలో పెద్దనండి, మా ఆయనేమో గ్రామంలో పెద్ద, ఆయనేమో పేరంటాలు పెద్ద, నేనేమో రాజకీయాలన్నింటికి పెద్ద. కనుక ఆయన పెళ్లిళ్ళు సెలెక్ట్ చేస్తా ఉంటాడు. ఇలా పెళ్లి సంబంధం కుదిర్చినప్పుడు ఒక పెళ్లికి నేను వెళ్ళాను, మా ఇంటి పక్కనే ఆవిడ కొత్త కోడలు వస్తా 4 ఇత్తడి సొమ్ములు తీసుకుని వచ్చుకుంటాం. ఆ ఇత్తడి సొమ్ము మీద ఒక సొమ్ము మీద నా మనసు పడ్డది అయ్యారు. ఏరు కదా ఇత్తడి సొమ్ము మీద మనసు పడ్డది. వెంటనే ఆ సొమ్ము నేనేమైనా తీసుకోవాలనిపించింది, సొమ్ము తీసుకున్నాను. అంటే ఈ రోజుల్లో సొమ్మే కదా అని అనుకోవచ్చు, కానీ ఆ రోజుల్లో చాలా కాస్ట్లీ కూడా
కనుక ఆ సొమ్ము తీసుకుని చాలా జాగ్రత్తగా ఎవరికి కనిపించకుండా కొంగు చాటును తీసుకుని వచ్చి ఆ రోజుల్లో మట్టిగోడలు ఉంటే కనుక మట్టిగోడలో 2 భాగాలు తొలిచేసి దానిలో మధ్యన పెట్టి అప్పరంగా మట్టేసి అలికేసి వాళ్ళ ఆయన రాకముందే శుభ్రం చేసేసిందట. యాజిటీస్ గోడలాగే కనిపిస్తా ఉంది. అయ్యా ఎవరికి తెలీదు, నా 2 కళ్ళకి తప్ప 3వ గంటకే తెలియదు. కానీ ఈ విషయాన్ని దేవుడితో మాట్లాడేశానయ్యా అని అనగానే, మరి సొమ్ముకు ఏం చేయమంటారు పాస్టర్? సొమ్ము ఏం చెప్పదు దెయ్యమా? ఆ సొమ్మును త్వరగా తీసుకురా ఎవరే అని అనగానే, ఫలానా మా ఇంటి దగ్గరే మా అత్తమ్మ అనే ఒక సహోదరం కదా ఆవిడది అని చెప్పిందంట. వాళ్ళ కోడలు అని చెప్తే, సరే ఆ సొమ్ముని ఎప్పుడు తీసుకుని వస్తాం? తెల్లవారుజామున అందరూ పడుకున్నప్పుడు నేను ఒక్కదాన్ని లేచి ఆ యొక్క మట్టి గోడను పడగొట్టి ఆవిడ సొమ్ముని తీసి మళ్ళీ యాజిటీగా ఆ మట్టి గంటలు అలా పెట్టేసి వచ్చేస్తానయ్యా తీసుకుని అని చెప్పిందంట. సరేనే తీసుకుని రమ్మని అనగానే వెంటనే ఆవిడ వెళ్ళి తెల్లవారుజామున అందరూ పడుకున్నారా లేదని చూసుకుని చాలా జాగ్రత్తగా లేచి ఆవిడ మట్టి గోడను 2 భాగాలు తొలిచి ఆ సొమ్ముని తీసుకుని దానికో మార్కింగ్ ఎత్తుకుని ఉండడం ముందే దానికి ఒక ఏంటంటే మార్కింగ్, లేకపోతే దానికి ఒక అద్దు పెట్టుకుని ఉంటుంది. అద్దెనంటే అర్థమవుతుంది. దానికి ఒక అద్దె పెట్టుకుని ఉంటుంది. ఆ భాగమే తొలిచి ఆ సొమ్ముని తీసుకుని చాలా జాగ్రత్తగా పట్టుకొచ్చి సేవకుని ముందు పెడితే వెంటనే ఆయన అన్నారంట, నీతో ఇంకెవరితో చెప్పద్దు ఈ విషయాన్ని, పలానా నువ్వు వెళ్ళి అమ్మగారితో మాట్లాడుతూ ఉండు, లోపల ఉండాలంటే అమ్మగారితో మాట్లాడుతూ ఉంటే ఆ పక్కన ఉన్న సహోదరుని పిలిచి వెంటనే మార్తమ్మనే సహోదరుని పిలవరానంటే ఆయన పరిగెత్తుకుని వెళ్ళి, నేను పాస్టర్ గారు పిలుస్తున్నారు ఎందుకనో అని అనగానే, ఆవిడ ఎందుకు పిలుస్తున్నావయ్యా అని గమ్మున రాగానే, వందనాలు అయ్యారు కూర్చున్న తర్వాత మాట్లాడుతూ, అమ్మా ఇదిగో అందరూ బాగున్నారా అని అడిగిన తర్వాత బాగున్నాం అయ్యారు అని చెప్పి, అంటే మీ ఇంట్లో సొమ్ము ఏదన్నా పోయిందా అని అడిగారట. వెంటనే అయ్యారు సొమ్ము నిజంగా పోయింది అయ్యారు, నిజంగానే తీసేసాడయ్యా. ఎవరితో తీసేసిందయ్యా అని ఇంకా ఆవిడ నోటికి వచ్చినాయని మాట్లాడుతున్నామా, మందిరములో ఉన్నాం, నేను సేవకుడిని, వాళ్ళ మాట్లాడకూడదు, కానీ నీ సొమ్ము పోతే నీ సొమ్ము నేను ఇస్తాను, కంగారు పడద్దు. కనుక ఒకవేళ తీసేసిన వాళ్ళు నీకు అనిపిస్తే తిడతావా, కొడతావా, ఏం చేస్తావా అని అడిగితే వెంటనే ఆవిడ అందంట, అయ్యా చాలా కోపం అవుతుంది ఆవిడ మీద, చూపించండి అయ్యా అని అంటుందండి. అలా కాదన్నా, సొమ్ము నీ దగ్గర పెడతా, ఆమెని నీకు చూపిస్తా, నువ్వు మారు మాట అనకూడదాని. కానీ వెంటనే ఆవిడ కూడా ఉందంట, మాస్టర్ గారు మీరు మా ప్రాంతానికి వచ్చి సేవ చేసిన దినాలన్నీ మేము చూసాం కదా, నిమ్మకంగా చాలా ప్రశాంతంగా మా వాతావరణం అన్ని మారిపోయినాయి. ఒకప్పుడు కత్తినెట్టేసి నరుకున్న ప్రాంతం ఇది, నరుకున్న ప్రాంతాల నుండి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్తే ఆవిడ సొమ్ము ఆవిడ ముందు పెట్టి, ఎవరోనయ్యా తీసింది ఈ సొమ్ము నాదే, అసలు ఎవరినో చూపించంటే ఆవిడని పిలవగానే వదినా నువ్వంటే వదినా నువ్వని ఇద్దరు అవి చేసుకుని ఏడ్చారట. దేవునికి స్తోత్రం చెప్పండి, ఎక్కడ చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇంటి పక్కన ఉండే ఏమంటే మనుషులు చూడలేదు కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తాడండి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు మనకు అర్థం కావాలి, దేవుడా నాతో ఎందుకు మాట్లాడలేదయ్యా, ఎప్పుడన్నా అనిపించిందో లేదో, దేవా నాతో ఎందుకు మాట్లాడలేదు నాయన అని అనిపించాలి మనసుకి. నా చిన్నప్పుడు దేవుడు చుట్టింట్లో మేము మా అక్క నేను పడుకుని ఉండగా ఒక కొంకికరతో ఆయన చాలా ఆజానుబాబుడు ఎత్తుగలిగి ఉన్నట్టు నా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి నిలబడి ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కానీ నాకు ఏం అర్థం కావట్లేదు. అలా చూస్తున్నాను నేను. చూస్తూ ఉంటే ఆయన మాట్లాడుతూనే చుట్టీలు కన్నా పైగా హైట్ అయిపోతున్నాడు. అమ్మో చుట్టీలు తగినద్దేమో అని అనుకున్నాను. ఆయన తగట్లా, ఇంకా బారైపోతున్నాడు. ఆయన చూస్తూ ఉంటే ఆయన చేతిలో ఉన్న కొంకికర్ర లాంటి దాన్ని నా చేతిలో పెట్టి, అయ్యా జాగ్రత్తగా కాయి అని చెప్పాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఎప్పుడో వచ్చిన దర్శనం, నిజంగా ఆ బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని దర్శనం కలిగితే ఆయన ముఖాన్ని ఎలా ఉంటుందండి, ఎలా చూశారండి, ఇవన్నీ మనకు అనవసరం. దేవుడు కనిపిస్తాడంటే మాట్లాడతాడంటే. దేవుని స్వరముతో మాట్లాడినప్పుడు ఆయన ముఖము ప్రకాశమానంగా కనిపించింది. కొన్ని సందర్భాల్లో ఆయన ముఖాన్ని కూడా చూడలేక మోషే లాంటి దైవజనుడే, అయ్యా నేను దాటి వెళ్ళిపోతుంది కానీ ఆ వీపును మాత్రమే చూస్తామని ప్రభు చెప్పారు. కనుక మనం చాలా జాగ్రత్తగా, దేవుడు మాట్లాడతాడు. సమయాలు అని పిలిచినప్పుడు వెంటనే, అయ్యా నీ దాసునే నేను ఆలకిస్తున్నాను చెప్పినాయినా
అని అనగానే దేవుడు మాట్లాడుతూ సమూయేలు జరగబోయే సంగతి నీకు నాయనా అని దేవుడు చెప్పాడట. అబ్రాహాముతో కూడా అదే చెప్తున్నాడు. అబ్రాహామా ఇదిగో నేను చూపించు దేశానికి వెళ్ళి నీకు లేక పుట్టిన ఒకగానొక కుమారుడిని నాకు బలిగా అర్పించే అని అనగానే వెంటనే ఆయన మాటకి ఒప్పుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. ఒకటి, ఆయన మాటకు లోబడిన వారం అయితే రెట్టింపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. రెండవది, ఆయన మాట పలికిగానే మనము ఆ మాటకు లోబడిన వారం అయితే సమూయేలులాగా దేశానికి గొప్ప ప్రవక్తగా మారిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుల కార్యగ్రంథంలో 3వ మాట మీకు చూపిస్తాను చూడండి. 9వ అధ్యాయం 10వ వచన భాగాన్ని చదివితే అపోస్తలుల కార్యగ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు నేను ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా, మరలా ఇక్కడ కూడా దేవుడే మాట్లాడుతున్నాడంట. అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను. అందుకు ప్రభువు నీవు లేచి తెల్లబడిన వీధికి వెళ్ళి యోధ అని వారి ఇంట తరచు వాడైన సౌలు అని వారి కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఇక్కడ కూడా అననీయ అనే ఒక సహోదరుడు ఉన్నాడట. ఆయన ఏమంటే మారుమనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, సేవకుని దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఆయన ఒక అసిస్టెంట్ పాస్టర్ లాగా పాస్టర్ గా ఉన్నాడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అననీయ అనగానే ప్రభు మాట విని వెంటనే అంటున్నాడు, అయ్యా నేనున్నాను చెప్పండి అని చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాంతో మాట్లాడినప్పుడు నేనున్నాను అన్నాడు. ఏమంటే సమూయేలుతో మాట్లాడినప్పుడు కూడా నేనున్నాను చెప్పిన ఆయన అని ముమ్మారు మాట్లాడితే 3వ మారు గ్రహింపుకు వచ్చి ఆయనే అడిగాడు. ఎక్కడ కూడా అననీయ అంటున్నాడు, అయ్యా చెప్పండి అయ్యా నేనున్నానండి. వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో తార్సు వాడైనా ఇదిగో ఫలానా తిన్నని రానబడిన గ్రామంలో ఒక సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. అతడు ఆ ఫలానా దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అతనికి నువ్వు బాప్తిసం ఇవ్వాలని అడిగాడు. వెంటనే దీనికి అయ్యా సౌలా, అప్పటికి ఎవరు చంపేశాడు తెలుసా? సౌలు అప్పటికి స్టెఫెనును ఒక మంచి ప్రార్థన పరుగు చంపేశాడు. ఆయన చంపుతూ ఉండగా రాళ్ళు పెట్టి కొడుతూ ఉంటాడంట. సౌలు ఆ మాటకి సమ్మతించాడంట. దేవుని వాక్యం ఉంటుంది. ఏమంటే సౌలు చాలా మందిని చంపేశాడు కనుక సౌలే పలానా చోట్ల ఉన్నాడు, ప్రార్థన చేయని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు అనగానే ఈయన మనసు ఎలా ఉందంటే, అమ్మో నన్ను కూడా చెప్పండి, ఇది దేవుని స్వరము కాదు, నేను వెళితే బతుకుతాను. మనకు అన్ని అనుమానాలే, మనం అన్ని అనుమానిస్తూ ఉంటాం, దేవుని మాటను కూడా అనుమానిస్తూ ఉంటాం. అలాగే అనుకుని ఆగిపోవచ్చు, మరలా అడగవచ్చు, కానీ అడగలేదు. ఏం చేశాడో తెలుసా? భయంతోనే ఉన్నాడు. సౌలు అంటే చాలా ప్రాంతం అంతా కూడా గజగజ ఒడిగిపోతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా మంది సౌలుకు భయపడే ప్రదేశము, భయపడే పరిస్థితులు ఉన్నాయి. సౌలు చాలా మందిని పక్కన పెట్టుకున్నాడు, తుపాకీతో కాల్చాడు. గన్ లైసెన్స్ కూడా ఆ రోజుల్లో అధికారం ఉంది సౌలుకి. ఏమండి ఆ యొక్క పట్టణ ప్రాంత ప్రజలందరికీ సౌలు అంటే క్రైస్తవుల మీద వ్యతిరేకత, క్రైస్తవుల మీద వ్యతిరేకమైన మార్గాలు గుండా వెళ్ళిపోతున్న సౌలుని దేవుడు దర్శించాడనే సంగతి ఎవరికి తెలియదు. దేవుడు అననీయతో మాట్లాడగానే అననీయ అనుండొచ్చు, అయ్యా నేను ఎందుకయ్యా వెళ్ళలేనయ్యా, ఏమంటే మూర్ఖుడయ్యా, ఆయన దగ్గరికి వెళ్తే చంపేస్తాడు బాబు. ఆయన చాలా కఠినంగా మాట్లాడతాడు. క్రైస్తవులు అంటేనే చెరసాల్లో వేయించేద్దాం అనుకుంటాడు, ప్రార్థన చేసేవారంటే చంపేద్దాం అనుకుంటాడు. ఈ రోజున కూడా మతోన్మాదం ఎక్కువైపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. ఎలాంటి మతోన్మాదం అంటే ఎంత ఘోరంగా ఉందో తెలుసా పరిస్థితులన్నీ కూడా. ఒక దైవజనుడు నార్త్ ఇండియాలో సేవ చేస్తూ ఉన్నాడు. ఆ సేవ చేసే దైవజనుడట ఒక రోజున వాళ్ళ దగ్గరకు వచ్చి ప్రార్థన ఇంట్లో జరుగుతూ ఉంది. ఇంట్లో జరుగుతూ ఉంటే వచ్చి వార్నింగ్ ఇచ్చారంట, మీరు ప్రార్థన మానేయండి మర్యాదగా. ఏం చెప్తున్నారు తెలుసా? మర్యాదగా ప్రార్థన మానేయండి, లేకపోతే మీరు కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటారని. వాళ్ళు ఎప్పటి నుండో సేవ చేస్తూ పరిచయం చేస్తూ ఆ స్థలంలో మంచి మందిరాన్ని కడితే ఆ పక్కనే చిన్న రాయి పెట్టేసి అదే దేవ తెలిసిందని చెప్పి భజన చేస్తూ ఇంకో గొట్టాలని వీళ్ళు చర్చిలో పెట్టేసి, ఏమంటే ప్రార్థన లేకుండా ఆరాధన లేకుండా ఆదివారం కూడా భయంకరంగా హింసించేస్తామంటే వీళ్ళు ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నారంట.
అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున అందరూ కలిసి వచ్చి వార్నింగ్ ఇచ్చారంట, ప్రార్థన మానే, నువ్వు ప్రార్థన మానకపోతే చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటామంటే ఆయన అన్నాడంట, ఏమైనా చేసుకోండి ప్రార్థన మాత్రం మేము అన్నిటికీ అప్పగించుకునే దేవుడి సేవకు వచ్చాం అని చెప్తే, సరేనా నేను ప్రార్థన చేసుకుని ఆ రాత్రి పడుకున్న తర్వాత ఏమంటే తెల్లవారిన తర్వాత ఆయన ఇంటి గడియ తీసి డోర్ ఓపెన్ చేసి చూడగానే ఒక భయంకరమైన సంఘటన ఆయనకి ఎదురుపడ్డదట. ఆయన చాలా రొమ్ము కొట్టుకుంటూ కుమిలిపోతే ఏడుస్తూ తన బాధలు చెప్తున్నాడు, ఏమే లేక ఒకసారి అని పిలవగానే వెంటనే ఆవిడ, ఏంటండి ఈ టైంలో ఎందుకు లేపుతారు, ప్రార్థన చేసుకున్నావా ఏంటండి అని ఆవిడ కూడా లెగ్గిచ్చి కూర్చోగానే అటు ఒకసారి డోర్ దగ్గరికి వెళ్ళి అటు చూడమనగానే ఆవిడ కూడా అక్కడికి వెళ్ళి డోర్ దగ్గర చూడగానేనంట ఆ డోర్స్ ఓపెన్ చేయగానే ఒక భయంకరంగా ఒక యవనస్తుని కట్టి పొడిచి చంపేసి ఆ గుండెకాయ బయటికి లాగేసి ఏమండి క్రూరంగా రక్తపు మడుగులో ఉన్న యవనస్తుని చూసి గుర్తుపట్టలేకమో నాకు భయం వేస్తుందండి అని దగ్గరికి వచ్చి ఆవిడ అలా ఉండగానే వెంటనే అన్నాడంట, ఆ బిడ్డ ఎవరో కాదు, ఇంతకీ చచ్చిపోయిన ఆయన ఎవరో కాదండి, మాస్టర్ గారు అబ్బాయిని తీసుకెళ్లి అక్కడ కట్టేసి ఈ గుండెగా తీసేసి ఏమంటే క్రూరంగా కళ్ళన్నీ పీకేసి భయంకరంగా నరరూపరాక్షసులు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ అలా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద నిలబెడితే ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదండి, ఒక్క కేసు కూడా ఫైల్ చేయలేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నార్త్ ఇండియాలో భయంకరమైన స్టేట్లు ఉన్నాయి, అసలు ప్రార్థనకు అనుమతించిన స్టేట్లు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా, మతోన్మాదం ఒకప్పుడు ఇలా ఉండేది కాదు. అసలు భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులేంటో తెలుసా, మనం అన్ని మతాలని గౌరవించవచ్చు, అన్ని మతాలని ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచురపరచుకోవచ్చు, చెప్పచ్చు ధైర్యంగా. కానీ భారత రాజ్యాంగాన్ని కూడా అనగదొక్కాలని చూసే మతోన్మాదపు శక్తులు చాలా భూమి మీద తాండవం చేస్తాం. నేను అంటున్నాను, వీరికి భయపడిపోవలసిన పనేమి లేదు. సౌలుని పౌలుగా దేవుడే మార్చాడు. దేవుడికి స్తోత్రం. దగ్గరగా హల్లెలూయా. సౌలు లాంటి వారిని ఒక్కసారి బొక్కబోళ్ళగా కింద పాడేస్తే గుర్రం మీద నుండి సౌలు లాంటి ఒక వ్యక్తి మార్చేశారు, దేశమే దేవుని సొంతమైపోతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చేస్తాడండి. అయితే అననీయాకు దర్శనం రాగానే, అయ్యా ఆయన భయంకరమైన వ్యక్తి కదా, నేను వెళ్ళలేను అని చెప్పలేదట, సిద్ధపడ్డాడు. భయంతోనే చాలా జాగ్రత్తగా వెళుతూ ఆయన ఆ మార్గంలో తిన్నను నిలబడిన ఆ వీధిలోకి వెళ్ళి నిలబడి యోర్దాను వాని ఇంటి వద్ద తాల్సువాడైన సౌలు ఆయన ప్రార్థన చేయడం చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన కన్నులు లేవు అప్పటికే, వృద్ధితనం కలిగి ఉన్నాడు సౌలు గారు, ఏమంటే ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితులు ఆయన తీసుకెళ్లి ప్రార్థన చేసి, ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసి అక్కడున్న నది దగ్గరికి తీసుకెళ్లి బాప్తిస్మం ఇచ్చి పైకి తీసుకుని వచ్చి ప్రార్థన చేయగానే ఆయన కన్నులు తెరవబడుతుంది అట. స్తోత్రం. హల్లెలూయా. ఆ సౌలే చెప్పండి పౌలుగా మారి సంఘాలు కట్టేసి వార్త. ఆయనకి ఒక దైవజనుడు, ఒక యవనస్తుడు బలంగా సహకారంగా నిలబడ్డాడు. ఆ రోజున నేనున్నాను ఆయన. నేను అంటున్నాను, నువ్వు ఒక్కదాని నిలబడితే సౌలు లాంటి వ్యక్తులు చాలా మంది మారతానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఒక్కడు నిలబడితే సౌలు లాంటి వ్యక్తులు చాలా మంది మారుతారు. నువ్వు ఒక్కడు దేవుని కొరకు సమర్పించుకునే బ్రతకగలిగితే సౌలు లాంటి వ్యక్తులు చాలా మంది దేవుని తట్టు తిరుగుతారు. మనం ఒక్కరినైనా ప్రభా నేనున్నాను. యెషయా ఏమంటున్నాడు, ప్రభా నేనున్నాను, నేను వెళ్తాను. అంతేగాని నేనా వెళ్ళలేను ప్రభా, ఇంకెవరినాను పంపునైనా అని అంటే ఎప్పటికీ సౌలు లాంటి వ్యక్తులు మారను. నీ ద్వారా జరిగే పని ఆటంకపరచబడుతుంది, అది నీకు ఎప్పటికీ ఆశీర్వాదం మాత్రం కాదు అని చెప్పడానికి నేను ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవునికి ఇచ్చే విషయంలో ఏ విషయంలో కూడా వెలితీయ లేదు. దేవునికి ఒక్కగానొక్క కుమారుడిని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, అలా లోబడ్డాడు. మనం కూడా లోబడదాం, విధేయత చూపుదాం. మన ద్వారా సౌలు లాంటి వ్యక్తులు మారడానికి మన గ్రామంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమంటే క్రూరమైన స్వభావం కలిగిన వారు ఏ ఒక్కరినైనా దేవుడు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనమే ఆ ధైర్యం చేసి ముందడిగేద్దాం. మన వంతు మనము దేవుని పరిచయం కొరకు నిలబడగలిగితే
దేవుడు ఖచ్చితమైన ఆశీర్వాదాన్ని మనకు ఇస్తాడు. తల్లిదండ్రులు చేసిన పాపం అంటే పిల్లల మీదకి ఎన్ని తరాలంట? 3-4 తరాల వరకు నిలిచి ఉంటది. 3 లేదా 4 తరాల వరకు తండ్రుల దోషము పిల్లల మీదకి 3 లేదా 4 తరాల వరకు నిలిచి ఉంటది. అయితే అదే తల్లిదండ్రులు నీతి కలిగి భక్తి చేస్తే పిల్లల మీదకి 1000 తరముల వరకు ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే పాపానికి ఏమో ప్రాయశ్చిత్తం 3-4 తరాలు. అదే మనం నీతి కలిగి భక్తి చేస్తే మన తర్వాత తరాలు 1000 తరాల ఆశీర్వాదం. మనం నీతిగా ఉంటే చాలు, మన పిల్లలు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏమీ లేకపోయినా దేవుడు అన్ని సమకూరుస్తాడు. అయ్యా నేనేమి ఇవ్వలేకపోయాను అయ్యా నా పిల్లలకేనంటే ఏమి ఇవ్వనవసరం లేదు. నీ పిల్లలకి దేవుడిని పరిచయం చేసి పెట్టి చాలు. దేవుని మార్గంలో నీతిలో పెంచు. వాళ్ళు ఏమీ లేని బాబులను తమ్మున గాని బలమైన ఓటర్లుగా దేవుడు చేయగలుగుతాడు. ఎండిపోయిన నదుల్లో ఏమంటే ఎండిపోయిన పొలాల్లో ఆయన విత్తనాలు వేసినా కానీ 3 ఫలాన్ని పొందుతాడు. ఆ దేశంలో ఎవరికి పంట పండకపోయినా మన దేశంలో నీ కొరకు దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. అలా చేయాలి అని అంటే నువ్వు నీతిగా ఉండి నీ పిల్లలకి నీతిని సంపాదించి పెట్టాలి. నీ పిల్లలకి నీతిని సంపాదించి పెట్టాలి. అటువంటి కృప నాకు కావాలి ప్రభువా. ఏమంటే అబ్రహాము చాలా విషయాల్లో నమ్మకంగా ఉన్నట్లుగా దేవుని వాక్యాన్ని చదువుతాము. అదే మాటలో అబ్రహామే కాదు ఇస్సాకు కోసం కూడా చాలా విషయాలు రాయబడ్డాయి. నేను ఒక మాటని చదివించి ముగిస్తాను. చూడండి, ఇస్సాకు కోసం మనము ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని చదివితే ఇరవై 26వ అధ్యాయం ఆదికాండం 21వ వచనాన్ని చదువుతాం. 21వ వచనం. అప్పుడు గెరారుల కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పారు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏసేకు అనే ఆటకి అర్థం ఏంటంటే జగడమాడు బావి అని అర్థం అంట అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకు జగడమాడేది గనుక దానికి సీత్న అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఆ ఎడము కలిగి చేస్తున్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకుని దానికి రెహబోతు అని పేరు పెట్టును. అక్కడ నుండి బయర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను నీ తండ్రైన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేసేదని చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతమైన మాట ఏంటంటే ఆయన ఒక చోటకి వెళ్ళి బాగుంది దొరికితే అక్కడ వచ్చేసాడు శత్రులు. జగడం ఆడుతున్నారు, గొడవలు ఎట్టేస్తున్నారు. ఏమంటే గొడవలు ఎట్టే వాళ్ళకి ఇంకా గొడవలు ఎట్టుకుంటా ఇది నాది ఇది నాది ఇది నాది ఇది నాది అనే దానికన్నా ఏం చేయాలో తెలిసి అక్కడ నుండి బయటకు వచ్చేయడం మంచిది. వాళ్ళు ఏమంటున్నారు? ఇది నాది ఇది నాది అని అంటారంటే బాబు ఇల్లుతో తీసుకెందుకురా బాబు అని అక్కడ నుండి వచ్చేసాడట. మరలా ఇంకో బాబుని తోపడ్డాడు. అక్కడికి వచ్చి మరలా బాబుని తోమగానే అక్కడ కూడా వచ్చేసారు. ఈ మాయమందా కొంతమంది ఉంటారు, వీళ్ళు దీవించబడేవాడిని దీవించబడ్డారు. మాయమందే అసలు ఎక్కడికి వెళ్ళినా ఈ మంద పోతాం. ఈ శాపాన్ని అనుభవిస్తా ఉంటాడు, ఉండేవాళ్ళు కూడా శాపం అనుభవించాలి అని ఆలోచన కలిగి ఎక్కడికి వెళ్ళినా కూడా వచ్చేస్తాడు. అక్కడికి వెళ్ళిన బాబుని తోమడం వల్ల కూడా వచ్చేసారట. అక్కడ కూడా గొడవ ఎందుకు లేని గొడవ పెట్టుకోని వ్యక్తి ఇస్సాకు గారు. ఇస్సాకు అనగానే నువ్వు ఆయన సంతోషం తప్ప తన జీవితంలో శాపమై గొడవే ఏమంటే దేవుడికి వ్యతిరేకంగా జగడమాడడం ఆయనకి ఇష్టం ఉండదు. అక్కడ నుండి మరలా ఇంకో ప్రాంతానికి వచ్చేసాడు. మరలా అక్కడ బాబుని తోమగానే అక్కడికి రాలేదు వాళ్ళు. అక్కడ ఒక పేరు పెట్టాడు. ఆ రాత్రి పడుకున్నాడట. పడుకోగానే దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకు అబ్రహాము దేవుడు నేను భయపడద్దు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని విస్తరింపచేయబోతున్నాను. దేవుడికి స్తోత్రం.
హల్లెలూయా. ఏమంటే నీ యొక్క తండ్రి నీతిమంతుని యొక్క నీతిని బట్టి నిన్నేలు కుటుంబాలను పిల్లల వరకు ఆశీర్వదించబోతున్నాడు. అక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాడు. మరొకసారి చదివితే 26వ వచనం 24వ వచనం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని విస్తరింపజేస్తానని చెప్పి అతను ఒక బలిపీఠమును కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. 3 ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ 3వ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రభా ఎక్కడికి వెళ్తే అక్కడ గొడవ అవుతుంది, ఏం చేయమంటా ప్రభా అని ప్రార్థన చేసి అక్కడ మోకరించి పడుకోగానే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు మాట్లాడతాడా? చెప్పరే, మాట్లాడతాడు. దేవుడు మాట్లాడతాడు. అబ్రహాముతో మాట్లాడాడు. చెప్పండి, ఎవరితో మాట్లాడాడు? ఇంకా సమూయేలుతో మాట్లాడాడు. తర్వాత ఇంకెవరితో మాట్లాడాడు? యెషయా గారితో దేవుడు మాట్లాడాడు. 4వ వ్యక్తిగా అననీయా అనే ఒక సహోదరుడితో దేవుడు మాట్లాడాడు. ఇక్కడ ఇస్సాకుతో కూడా మాట్లాడుతున్నాడు. ఇస్సాకు, నువ్వు భయపడవలసిన పనేమి లేదు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ శోధన అనుభవిస్తున్నానని భయపడవలసిన పని లేదు. ఇది అబ్రహాము యొక్క దేవుడు అని నేను, దేవుడే నరసం చేసుకున్నాడంటే నేను అబ్రహాములకు దేవుడను, మీకు కూడా దేవుడై ఉన్నాను. నువ్వు భయపడద్దు. నువ్వు వెళ్ళే ప్రతి స్థలాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను. నేను అంటాను, అక్కడ 2 చోట్ల బావిలు తవ్వితే అక్కడ నీళ్లు కొద్దిగానే వచ్చి ఆగిపోయి, కానీ 3వ చోట బావిలు తవ్వగా అక్కడ జగడాలు లేవు, గొడవలు లేవు, వాళ్ళు రాలేదు, శత్రువులందరూ అక్కడికి ఆగిపోయారు. తర్వాత 3వ చోట బావిని తవ్వగానే వాళ్ళు తరతరముల వరకు ఆశీర్వాదం నీళ్లు పొందిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగలేదు. ఆ దారిలో విస్తారం వచ్చినాయి అంటే ఆ బావే యాకోబు బావని. ఏమండి, ఆ బావే యాకోబు బావి కాడ యేసయ్యను చూశానమ్మా అని పాట పాడతాం కదా. ఈ ఇస్సాకు తవ్వించిన బావులే యాకోబు వారు మరలా తవ్వించినట్లుగా, అబ్రహాము తవ్వించిన బావులు ఇస్సాకు గారు తవ్వించారు. ఇస్సాకు గారి మరలా యాకోబుకి పేరు పెట్టినట్లుగా దేవుని వాక్యం చూడగలుగుతాం. కనుక ఎన్ని తరాల వరకు ఉండిపోయిన ఆ బావులు యేసయ్య ఈ లోకానికి వచ్చేంత వరకు ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీళ్ళంట జీవజలపు నీళ్లు వల్ల ఇంకా ఎల్లప్పుడూ వచ్చేతనే ఉన్నాయి నీళ్లు. మనకు కూడా అంతే. మనం ఏం చేసినా, మనం వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, చెరువులు వేసినా, ఏమండి ఇంకేదైనా జాబ్ చేయడానికి ఇష్టపడినా, ఏది చేసినా మనము జగడాలు పెట్టుకోకుండా పక్కకి వెళ్ళి ప్రార్థన చేసి బలిపీఠాన్ని కట్టి దేవుని నామంలో ప్రార్థన చేస్తే అబ్రహాముకి ఇస్సాకు తోడై ఉన్న దేవుడే మనం కూడా తోడై ఉంటాడు. అబ్రహాము చేసిన భక్తిని బట్టి వారి పిల్లలకి ఆశీర్వాదం కలిగినట్లుగా, విస్తరించబడినట్లుగా, వారు నింపబడినట్లుగా మనం కూడా మన పిల్లలతో విస్తారంగా నింపబడతాం, ఆశీర్వదించబడతాం. అతి కృపాశీర్వాదాన్ని దేవుడు మన అందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. అబ్రహాము నేనున్నాను ప్రభు అన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతయ్యా నేనున్నాను. ఎవరు వెళ్తారు? యెషయా అని పిలిస్తే యెషయా అడుగుతున్నాడు, అయ్యా నేను వెళ్తాను, ఆయన నశించిపోతున్న ఆత్మల వరకు నేను వెళ్తాను ప్రభు. అయ్యా నేను వెళ్తాను, నన్ను పంపునాయినా, నన్ను పంపయ్యా. యెషయా పెదవులు అపవిత్రమైపోయి అనేక ఆడుతో తీసిన నిప్పునమ్మని పెదవులు. సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు అని పిలవగానే మరి సేవకుడే పిలుస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళాడు. మరలా వెళ్ళాడు.